హలో అండి, అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఏ విధంగా అయితే మార్కెట్ నిన్న మన ఈ జోన్ నేను ఈ జోన్ క్రాస్ అయ్యింది, అక్కడ నుంచి మనకి సెటప్లో రాలేదు. సెటప్లో రాలేదని చెప్పి మనం ఏం ట్రేడ్ తీసుకోలేదు. ఇవి నిన్నటి లెవెల్స్. రేపటి లెవెల్స్ చూద్దాం. రేపటి లెవెల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో ఎక్స్పైరీ ఉండే నేను ముందే చెప్పాను. మార్కెట్లో మూమెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు, మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, కాల్ ఎప్పుడు కొనాలి, పుట్ ఎప్పుడు కొనాలి. ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే మీకు మార్కెట్ పిన్ పాయింట్ లెవెల్స్ తెలుస్తుండే. ఓకే, అందుకోసం దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్లైమర్: దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ మేక్ యువర్ ఓన్ డిసిజన్స్. ఓకే, రేపటి వీడియో కోసం మనం స్టార్ట్ చేద్దాం. రేపటి లెవెల్స్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి, పేపర్ పెన్ తీసుకొని అట్లీస్ట్ 1 day 2 days ఫాలో అయితే మీకు లెవెల్స్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ నుంచి కూడా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సరే, మాట్లాడదాం. నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 5 point మైనస్లో నిఫ్టీ క్లోజ్ అయింది. దాంట్లో అప్ అండ్ డౌన్ 150 points మూమెంట్ ఉండే, బట్ మన సెటప్లో వచ్చింది, మనం ట్రేడ్ చేస్తుండే, కానీ సెటప్లో రాలేదు నిఫ్టీ. అందుకోసం ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారో, పెయిడ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నిఫ్టీలో సెటప్ రాలేదని. కానీ సెన్సెక్స్లో వచ్చింది, సెన్సెక్స్లో ఇచ్చాను. ఈ లెవెల్ ఫస్ట్, ఈ లెవెల్ 24,118 లెవెల్ బ్రేక్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,117 ఈజ్ అ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,271 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,365 లెవెల్. ఈ 3 లెవెల్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ కాకుండా గ్రీన్ లో క్లోజ్ అయిందంటే పాజిటివ్ గా, అప్పుడు అప్ సైడ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. అప్ సైడ్ మూవ్మెంట్ ఏ విధంగా అయితే ఉంటుంది అంటే, ఇదిగోండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ 5 minutes ఇట్లా గ్రీన్ కలర్ క్యాండిల్ పాజిటివ్ గా క్లోజ్ అవ్వాలి. ఈ క్యాండిల్ ని బ్రేక్ చేయాలి. అప్పుడు మీకు ఈ సెకండ్ క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు మీకు బై సెటప్స్ కనిపిస్తాయి. అప్పుడు మీకు 24,000 ఈ లెవెల్ క్రాస్ అయితే 24,117 అండ్ 24,271 అండ్ 24,365 లెవెల్స్ కనిపిస్తాయి. అదే విధంగా సెల్ సెటప్ కూడా చెప్తే, సెల్ సెటప్ ఎప్పుడు అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ కలర్ క్లోజ్ అయ్యింది అనుకోండి, దాని తర్వాత వెంటనే రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇది ఏదైతే లో ఉందో దీన్ని లో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక రెడ్ కలర్ క్యాండిల్ మీకు కనిపిస్తే అక్కడ మీ ఎంట్రీ తీసుకోవాలి. అక్కడ ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుంచి డౌన్ సైడ్ లెవెల్స్ కనిపిస్తాయి. అప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఈ రేంజ్ ఉండి ఇట్లా ఫాలో అవుతుంది. ఇక్కడ దాకా మనకి టార్గెట్స్ వస్తాయి. ఏ విధంగా వస్తాయో ఇప్పుడు నేను సెల్ సెటప్ కూడా చెప్పేస్తాను మీకు. ఫస్ట్ ఒక లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. అందుకే ఈ లెవెల్స్ అనేది చాలా క్రూషియల్ లెవెల్స్. 24,038 లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయితే మీకు మంచి పాజిటివ్గా లెవెల్స్ అనేది కనిపిస్తాయి. సో ఏ విధంగా అయితే లెవెల్స్, సో ఇప్పుడు కింది సైడ్ ఇది సెటప్ చెప్పినట్టు 24,038 లెవెల్ బ్రేక్ అయిందంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,986 ఇది ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,890 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు చాలా క్రూషియల్ లెవెల్, సపోర్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ప్రీవియస్ మార్కెట్లో 23,796 ఈ లెవెల్స్ చాలా క్రూషియల్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ చాలా మంది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయట్లేదు, బట్ చేసే వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఇవ్వాలి. నా బాధ్యత అది, నా అనాలిసిస్ అది, నేను ఇస్తా. ఓకే, మార్కెట్ ఏ విధంగా అయితే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ 16 మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలని చెప్పాను. లెవెల్స్ కొద్దిగా అటు ఇటు అయినట్టున్నాయి, సారీ. ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మీకు రెడ్ కలర్ సెటప్ కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ వచ్చింది ఎంట్రీ. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత షార్ప్గా 2 లెవెల్స్ అనేది వచ్చాయి. ఓకే, ఇప్పుడు రేపటి కోసం ఏ లెవెల్స్ చూద్దాం, ఏ లెవెల్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి. సేమ్ కండిషన్ నిఫ్టీలో చెప్పినట్టే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ లెవెల్ 57,698 లెవెల్ బ్రేక్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 57,795 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,885 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 77,998. క్రూషియల్ లెవెల్స్ ఇవి నిఫ్టీలో ఖచ్చితంగా వస్తాయి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా దాని తర్వాత కండిషన్ ఏ విధంగా ఉంటుందో టెలిగ్రామ్లో జాయిన్ అయితే లైవ్ అప్డేట్స్ అక్కడ నుంచి మార్కెట్కి దొరుకుతాయి. ఓకే, ప్లస్ 57,500 లెవెల్ బ్రేక్ అయిందంటే మార్కెట్కి చూడడానికి సేమ్ కండిషన్ 57,410 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 57,320 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,225.
ఈ లెవెల్స్ నోట్ చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఎందుకంటే రేపటి లెవెల్స్ ఇవి పనికొస్తాయి రేపు. ఎందుకంటే ఫ్రైడే కాబట్టి బిగ్ మూవ్స్ ఉంటాయి, ఎందుకంటే వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి. మార్కెట్ 2 days క్లోజ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మూమెంట్ ఉంటుంది మార్కెట్లో. చూసి ట్రేడ్ చేయండి. ఓకే, ఇంకోటి డిస్క్లైమర్ ఏదలుచుకుంటున్నా, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్టేక్. బిఫోర్ ఇన్వెస్టింగ్ అంతే ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.